బట్టి నేర్చుకున్నా. ఓం భీం అహం. ఓం భీం అహం. భానుమతి క్షుద్ర విద్యలలో ఆరితేరినోండి. ఓం భీం అహం. పూజ చేసుకుంటున్నట్టుండు. ఈ అక్క ఫోన్ అయితే పోతా నీ ఓం భీం అహం. ఓం భీం అహం. ఓం భీం అహం. ఓం భీం అహం. నమస్కారం స్వామి, నమస్కారం స్వామి. ఓం భీం అహం. ఓం భీం అహం. స్వామి, వారం రోజుల నుంచి కాళ్ళన్నీ తిమ్ముర్లు ఎక్కుతున్నాయి స్వామి, కాళ్ళ రెక్కలన్నీ మరుపుతున్నాయి స్వామి. నాకేమైంది స్వామి? నాకు దయ్యం పట్టేట్టుంది స్వామి, నాకు భయం అవుతుంది స్వామి. స్వామి, నాకేమో అనుమానం వస్తాను స్వామి. నాకు వారం రోజుల నుంచి కాళ్ళన్నీ తిమ్ముర్లు ఎక్కుతున్నాయి స్వామి. ఒకటే అనుకుంటు స్వామి, కాళ్ళ రెక్కలన్నీ. నాకేమో అనుమానం వస్తాను స్వామి, నాకు దయ్యం పట్టేట్టు స్వామి, భయం అవుతుంది స్వామి. ఆహా అట్లనా? వీని గుండు గీకి ఇక గుడి చెయ్యాలి. ఒరే కనుక, ఈ 2 తెల్ల పేపర్లను నీళ్ళల్లో ముంచి తీయి. నీకు పట్టింది దయ్యమా భూతమా తెలుస్తుంది. ఏంది ఈ తెల్ల పేపర్లు నీళ్ళలో ముస్తాయి అన్న? దయ్యం భూతాలు తెలుస్తుందా? స్వామిని చూస్తే భయం అవుతుంది. ఓం భీం అహం. సైసుకోండయా, సైసుకోండయా. ఏంటి బాబన్న ఇంకోసారి అన్న? సైసుకోండయా. సహించుకోండి ఆయన. స్వామి అని పేరు చెప్పకు స్వామి. ఆడోసారి నాకు ఊరవుతల గోరిళ్ళ కనబడ్డాడు స్వామి. అని పేరు చెప్పు స్వామి, అని పేరు చెప్తేనే భయం అవుతుంది స్వామి. ఓం భీం అహం. తక్కుటమారా అహం అహం. తేరా కనుక పైసల్లే. నేను పైసలు తీసుకుంది ఏ పని చెయ్యా. పైసల్లే. పైసలా? పైసలు ఇత్త ఇత్త ఇత్త. తేరా. సంసార సంఘం మంట నూపులింగం అందనట. సంసార సంఘం మంట నూపులింగం అందనట. ఊకో ఊకో అబ్బ కదప్ప. సైసుకోండయా. స్వామి, పేపర్లో ముంచి తీస్తా, ఆ పేరు మాత్రం తెలవకు స్వామి. ఒరే కనకయ్య, ఒక పేపర్లో దయ్యపు కాలు వచ్చింది, ఇంకొక పేపర్లో దయ్యపు చేయి వచ్చింది. నీ కాళ్ళు యోతులకు దయ్యమే పట్టిందిరా. మొత్తం భూతం పట్టింది నీకు. అయ్యో స్వామి, నాకు భూతమే పట్టిందా స్వామి? ఈ విషయం నా పెళ్ళని తెలియదా స్వామి? మరి ఎట్లా పోవాలా స్వామి? నాకు భయం అవుతుంది స్వామి. ఈ మహమ్మారిని ఎల్లగొట్టాలంటే 5,000 ఇయ్యిరా. ఈ భూతంను ఎల్లగొడతా, నిన్ను మంచిగా చేస్తా. స్వామి, ఇంకొక 5,000 అన్న స్వామి. ఇంకో 5,000 స్వామి. ఇగో ఈ 10 పొట్లాలు ఇస్తున్నా. ఈ 10 పొట్లాలు రాత్రికి ఒక్కొక్క పొట్లం చొప్పున పొగ వేసుకొని ఆ పొగను వీరువు. 10 రోజులకు మంచిగా అవుతావు. మీద ఏ దయ్యం ఉన్నా దింకపోతుంది. రే ఇంకో ముచ్చట చెప్తాను రా వారి.
పొద్దున సాయంత్రము కాళ్ళు చేతులు 150 సార్లు ఊపు ఊపు, లేకుంటే నా మంత్రం పనిచేయదురా వారి. సరే స్వామి, సరే సరే పో రోజు నేను చెప్పినట్టు చెయ్యి. సరే స్వామి, పోయేస్తా స్వామి. ఓయ్ గా కాగితంలో కాలు చెయ్యి ఎట్లా వచ్చిందో జర చెప్పరాదు. రావే, ఛీ, నాకు సిగ్గైతుంది. అది కాదే ఓ ఎడ్డి వెంకటమ్మ. ఒక పేపర్ తీసుకోవాలి, ఆ పేపర్ మీద సబ్బు ముక్కతోటి కాలు బొమ్మ గీయాలి. మనం చూస్తే ఏర్పడది, నీళ్ళల్లో ముంచితేనే ఏర్పడుతుంది. నీకు అసలే నోటి దూరం ఎక్కువ, ఎవరికన్నా చెప్పావు. నేను ఎందుకు చెప్తా, నేను అస్సలు చెప్పా. ఈ చిన్న ట్రిక్కే 5,000 వచ్చినాయి. వాని కాళ్ళు చేతులు 150 సార్లు ఊపమన్నా. ఇంకెందుకు పని చేయవాని కాళ్ళు చేతులు, వాడు మంచిగా అవుతాడు. ఇక తెమ్మిళ్ళు రావు. ఓహో గట్లనా, మస్తు హుషారున్నావు. ఈ రామస్వామి అంటే ఏమనుకున్నావు, సమజ్ అయిందా? మా సమజైంది కానీ గా పనికైతే శాత కాదు కానీ, గా పనికైతే శాత కాదు కానీ. ఇప్పుడుగా పని ఎందుకే? వీడు ఎంత మోసాడు మోపాయండ్రా, పెద్ద మంత్రగండ అని చెప్పి ఊళ్ళందరి దగ్గర పైసలు తింటాడు వీడు. వీని భాగవతం అంతా వాట్సాప్ గ్రూప్లో వేసి ఊరంతా చెప్తారా వీని సంగతి. ఏం కొట్టుడయ్యా ఇది? ఎవతో ఉన్నది నీకు? ఉన్నది ఉంటే ఏందే? ఎందుకు నీకు నచ్చలే? నేను నువ్వు ఎట్లా పాడానవే, నాకు అదే నచ్చింది. దాన్ని వేసుకుంటావా మరి? దాన్ని వేసుకున్నాడు కాదే, దాంతోటే ఉంటా. నువ్వు వద్దు నాకు. అదేదో మరుగు మందు పెట్టింది అది, ఎప్పటికి దాంతోటే పోతాను. 12 గంటల దాకా రాత్రలేవు, ఏం లేదు. 12 కాదే, రోజు రోజు రాకే. వీళ్ళు కాళ్ళు పడిపోయి చేతులు ఏయ్! ఏమన్నా తింటాలేవు? ఏం మాటలు మాట్లాడుతున్నావే? ఏం మాటలు మాట్లాడుతున్నావే? అదేదో పెట్టింది, పొద్దున్నే పోతావు, వస్తా వస్తా అనుకుంటూ ఉరుకుతావు. పొద్దుగాల పోతా, పొద్దుకి పోతా, తెలంగాణ పోతా. ఎన్ని సంవత్సరాలు పోతాను నేను? నువ్వెవరు చేయాలని అడిగి తద్దుకో. ఈ పెద్ద చింతపడి చేస్తాడు, ఈ కళ్ళు మంట. ఏయ్! నా కళ్ళకేమైంది? ఇగో చూడు, ఇగో. నా కళ్ళు చూడు ఇగో. నా కళ్ళు నువ్వు ఎట్లా పాడినవే? మరి ఎందుకు చేసుకున్నావు? అప్పుడు గమ్మత్ అనిపించావు. చెటాకు చెటాకు లేదు కాంట. అప్పుడు కనవలే నీకు? కనిపించలే, నాకు కనిపించలే చేసుకున్నా. ఈ అమ్మ మళ్ళా మాట్లాడుతున్నావు. దొంగ చచ్చినోడా దిమ్మడు అమ్మడు ఎట్టాను? ఈ అమ్మ ఏమంటున్నావే? నీ దగ్గర ఏం తక్కువ ఉందా? నా తొడంతా లేవే నువ్వు. నేను చేసుకున్నదాన్ని అది ఉంచుకున్నది. అబ్బో బాగా చేసుకున్నావు నువ్వు నన్ను. దాని దగ్గర ఏమున్నది, నా దగ్గర ఏం లేదు. అదేమో మందు మరుగు మందు పెట్టింది, దాని దగ్గరికే పోతాను. నీకెక్కడ కనబడదులే, నేను గిద్ద గిద్దున్నా అని చెప్తాను. నీ కళ్ళు మండ, మంచిగా చూడు రారా, మళ్ళీ పెళ్లి చేసుకున్నావు కదా. మాట్లాడుతున్నావే అంతే. ఏమన్నట్టు కొట్టుదానా నువ్వు? ఇప్పుడు కాదు, ఈ చుట్టూ కత్తిరితా బద్మాష్ దానా. పెద్ద పెద్దగా మాట్లాడుతున్నావే, ఇంత పొడవు లేవు. అదేమో చేసింది, ఏమైనా నన్నే కొడతాను నువ్వు. నేను ఉండద్దు నీ దగ్గర. నాకు నువ్వు అద్దే, నాకు అదే కావాలి. పోతాన్ని చేసుకోపో నువ్వు. చేసుకుంటా అమ్మా. నేను కాళ్ళు ఇరిగిపోను, వీనికి అన్ని సేవలన్నీ నేను చేస్తాను. దాని దగ్గరికి ఆడు పోతాడు. నేను బట్టలు దాన్ని ఓలు పోతా, అన్ని నేనే చేసుకుంటా. అదేమో తిక్కుటక్క ధైర్యం ఉంటుంది, ఇది పోతాడు. ఇవ్వనికేం పని లేదు, లేని ఇవ్వనితో మాట్లాడినా వేస్ట్ అవ్వలేదు. అసలు అర్థం చేసుకోడు. నమ్మబడు పాడగాను, ఏమైనా టైం దొరికితే చాలు ఏటో పోతానని చెప్తాడు. ఏమని గట్టిగా ఏడ్చుకుంటా ఏం చేయాలి? అగో
ఆ? ఏమైందే పోరి ఎదికెడుతున్నావు ఏమైంది ఆ? ఏం లేదే మామ ఆ. నా మొగుడు ఒక దాన్ని ఉంచుకున్నాడు. అయ్యో 12 గంటల రాత్రి దాకా అక్కడనే ఉంటాడు, దాంతోనే ఉంటాడు. నిన్ను నచ్చలేదట. ఆహా వాని సంగతి తర్వాత చెప్తావు గాని ఇగో ఇక్కడ ఒక మంత్రికుడు ఉన్నాడు. వాడు మా ఆయనతోటి మంత్రాలతోటి మంచిగా తంత్రం కడతాడు నడదా. ఆ యంత్రంతో నీ మొగడు దారికెత్తాడు. ఆ వాడు దెబ్బకు దాన్ని వదిలించుకొని నిన్ను మంచిగా చూసుకుంటాడు. నా మాట నమ్ము. నిజమేనా మామ? ఆ నేను ఇప్పుడు ఆడుకోస్తున్నా. సరే మామ, రేపు పొద్దుగాల పోతది. సరే మామ. ఆడదాన్ని మోజులో వాడి కట్టుకున్న భార్యని అరిగోస పెడతాడు. ఆ ఆగు బిడ్డ, నీ సంగతి ఆ మంత్రి కూడా వేస్తాడు. ఇక నీ రోగం తీస్తాడు తాత అనుకుంటున్నావు. ఓ ఈయన మళ్ళా మాయమైండే బ్రో. ఏదైతే నాకేది అబ్బాయి ఇది పనిచేస్తే కావచ్చు. నా కష్టాలన్నీ పోతాయిరా బాబు. ఒక ముద్దేవా నా ఫీలింగ్స్ వస్తున్నాయి, ఆగేది లేదు. బాగా ఫీలింగ్స్ వస్తున్నాయి. నడు ఫీలింగ్స్ ఆగేది లేదు, ఆగేది లేదు. వెంకటమ్మ, నీకు ముద్దు కావాలా? నీకు ముద్దు పెట్టాలా? నీకు ముద్దు పెట్టాలా? చెట్టు లెక్క గలవా నరహరి, గుట్ట లెక్క గలవా నరహరి, చెట్టు లెక్క నమస్కారం గలవా. స్వామి. నమస్కారం నమస్కారం. ఈ భూతం సంగతి ఎందుకు చెప్తా, నిన్ను మంచిగా చేస్తా. కొట్టు. ఈ మహమ్మారిని ఎలా కొట్టాలంటే 5,000 ఇయ్యి. ఈ భూతంను ఎలా కొడతా, నిన్ను మంచిగా చేస్తా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యుఎస్ఆర్ యూట్యూబ్ ఛానల్. ఇలాంటి మంచి మంచి చిత్రాలకై మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ కూడా చేయండి. కామెంట్ కూడా పెట్టండి, పక్కనే ఉన్న గంటను గట్టిగా కొట్టండి.